ఎక్కడా కూడా ఏ విషయంలో రాజీ పడేటటువంటి అవకాశం లేదు. విద్యార్థుల విషయంలో వారికి కావాల్సినటువంటి మెటీరియల్స్ కానివ్వండి, వారికి కావాల్సినటువంటి సదుపాయాల విషయంలో కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ విషయంలో ప్రతిరోజు ప్రతి క్షణం ఎర్రగొండపాలెం క్యాంపస్ కొంచెం విజిటింగ్ తక్కువగా ఉన్నప్పటికీ 1 or 2 times మంత్లీ వచ్చినా రెగ్యులర్గా మాతో పాటు అందరితో కమ్యూనికేషన్లో ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సౌకర్యాన్ని ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేస్తున్నారు సార్. అదేవిధంగా సార్ చెప్పినట్లు ఒక ఇద్దరి పేరెంట్స్ గురించి చెప్పున్నారు సార్. ఇది రియల్ ఫ్యాక్ట్. లాస్ట్ ఇయర్ అంటే కొన్ని పేర్లు చెప్పకూడదు, నర్సాపేటలో కొన్ని 2 విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తే చాలామంది ఇక్కడ నుంచి తీసుకెళ్లారు. దాదాపు 1.5 lakh ఫీజులతోటి 1 సంవత్సరానికే మళ్ళీ తిరిగి యథావిధిగా లోకల్గా వచ్చే పరిస్థితి కూడా ఉంది. సో మన యొక్క ఆర్థిక పరిస్థితులను ఆధారం చేసుకొని దూరంగా వెళ్ళి చదవడం కంటే అక్కడ కట్టే ఫీజులో నాకు తెలిసి ఒక 25% ఆఫ్ ఫీజు మాకు చెల్లించిన అంతకంటే గొప్ప చదువును అందించడానికి మేమందరం కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నాం. మా టీచర్స్ కానీ మా చైర్మన్ సార్ కూడా. కానీ ఎర్రగొండపాలెం అనగానే ఇక్కడ 10,000 ఫీజే కదా సార్ అంటారు. ఇదే చదువు బయటికి పోతే 1.5 లక్షన్నర రూపాయల ఫీజు జోబులో పెట్టుకొని వెళ్ళి గంట సేపు లైన్లో నిలబడమన్నా నిలబడి కట్టి బయటకు వస్తాం. ఇది చాలా మంది తెలుసుకోవాల్సినటువంటి విషయం సార్. ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ ఈవెన్ మనం బయటకు వెళ్ళినా కూడా కనీసం అక్కడ ఎవరో పట్టించుకోరు. అక్కడ ప్రిన్సిపల్ ఎవరో తెలియదు. ఏమనంటే ఇన్ఛార్జ్ ఉన్నారా, ఇన్ఛార్జిని కలవండి అంటారు. మా బాబుతో మాట్లాడాలంటే ఇప్పుడు కాదు మీరు తర్వాత రండి అంటారు. చాలా సమస్యలు ఉంటాయి సార్ బయటికి వెళ్తే. అవన్నీ కూడా మనకి వలి గారు క్లియర్గా చెప్పున్నారు సార్. ధన్యవాదం సార్. శ్రీ గౌతమి విద్యా సంస్థలు